మహానాడుకి వచ్చి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇంత వైభవం ఇంకా ఎన్నటికి తగ్గదు అనే విధంగా కనిపిస్తోంది. ఈ విధంగా మనం చేసుకోవాలి అంటే ప్రతి కార్యకర్త కూడా ఇంతవరకు పెద్దలందరూ చెప్పినట్లుగా తరతమ భేదాలు లేకుండా మనకు గొడవలు లేకుండా మనం పార్టీ కోసం ఎంతవరకు కష్టపడగలమో అంతకు మించి మనం కష్టపడగలిగితేనే ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో మనం ఏ విధంగా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన యొక్క ప్రభావం వైభవం మనం ఎంత అనేటువంటిది చూపించుకోగలిగినామో అదే విధంగానే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మన యొక్క ప్రభావం ఎంత, మన తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విధి విధానాలలో తీసుకుని వెళ్తారు, కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యతనిస్తారు, ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో సౌకర్యంగా ఉండే విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. అదే విధంగా మనం కొనసాగాలి అంటే మన ప్రభుత్వం యొక్క పరిపాలన ఇలా కొనసాగాలి అంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనం కష్టపడాలన్నదే నా అభిప్రాయము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయ నమస్కారాలు. నా నమస్కారములు అన్న. ముఖ్యంగా మీరు అందరు చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పారు, కానీ జహాంగీర్ అన్న పేరు మీరు మర్చిపోవడం ఒక నిమిషం. అదే విధంగా మా మైనారిటీలకి ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఒక చిన్న చూపు ఉందని చెప్పి ఊర్లో అందరికి ఒక భావన. 2014 ఎలక్షన్ కావచ్చు, 2019 ఎలక్షన్ కావచ్చు, రెండిట్లో కూడా మైనారిటీలకు ఒక్కటంటే కార్పొరేషన్ టికెట్ ఇవ్వలేదు. నేను కార్పొరేటర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నానని నా కోసం చేయొద్దండి. మీరు దొరబాబు గారు కానివ్వండి, మీరు కానివ్వండి, కానీ దీని గురించి ఇంకోసారి ఆలోచించాలా. ఎందుకంటే మైనారిటీలు చాలా తక్కువ ఉన్నారు అంటున్నారు, కానీ ఈసారి ఎలక్షన్ లో మైనారిటీలు ముందుండి పనిచేసినారు. కాబట్టి ఈసారి మైనారిటీలు ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సంవత్సరాలు పోతే 30-40 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు చిత్తూరు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. 4 రోడ్లు, 4 బిల్డింగ్లు, 4 కాలేజీలు, 4 హాస్పిటల్లు. పేరుకేమో జిల్లా హెడ్ క్వార్టర్. అభివృద్ధి విషయంకి వస్తే గుండు సున్నా. దీనికి కారణం ఏంటంటే మీరందరూ కొంచెం ఆలోచించుకోవాల. ఇప్పటికీ మనం ఎన్నో నాయకులను చూసినాం, ఎంతో మందిని చూసాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసాం. కానీ మనం ఎన్నో జన్మ పుణ్యం చేసుకుంటే ఇలాంటి నాయకుడు మన గురుగాల జగన్మోహన్ గారు మన అదృష్టం చేసుకుంటే మన ఈరోజు చిత్తూరు జిల్లాకి ఒక శాసనసభ్యులుగా ఎన్నికయ్యారంటే అది మన అదృష్టం అని మనం భావించాలి. సో ఇతను వచ్చిన 6 నెలల్లో కాదు, అతను ఎలక్షన్ ముందు కూడా తన జీజీఎం ట్రస్ట్ ద్వారా తను ఏమని నిరూపించుకున్నాడు. అదే ఫ్లోలో ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా వచ్చిన 6 నెలల్లో ఎక్కడ నీళ్ళు లేవో అక్కడ బోర్లు వేసి నీళ్ళు ఇచ్చాడు, ఎక్కడ రోడ్లు లేవో అక్కడ రోడ్లు నిర్మించి అభివృద్ధి ఏంటని నిరూపించి చూపించాడు. నేను ఒకే పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సరైన వ్యక్తిని సరైన విధంగా ఈ నియోజకవర్గంలో వాడుకోకపోతే ఫ్యూచర్ లో నష్టపోయేది మన చిత్తూరు ప్రజలు తప్ప మరొకరు కాదు. కాబట్టి ఇతనికి ఇంకా అవకాశాలు ఇచ్చి అభివృద్ధి చేసుకునే విధంగా మన ముందు సహకరించి ఆ హై రోడ్ కావచ్చు, మిగిలిన ఎన్నో పాయింట్లు మాట్లాడచ్చు. టైం లేదు కాబట్టి ముగించుకుంటున్నాను. ఇప్పుడు చేస్తా ఉన్నారు. ముందే ఆయన మాట ఇచ్చేస్తున్నారు, ఎలక్షన్ ముందే మాట ఇచ్చినారు, చేసుకుంటా ఉన్నారు. అది కాదు మనం చేయాల్సిన పని. నేను 13వ వార్డు, నా పేరు వినోద్, మా బాస్ గారు వెంకటేశ్వర గారు. ఒకే మాట అండి, ఒక్క బూత్ మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన బూత్ లో కార్యకర్తలు పనిచేస్తే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ ఓడిపోదు. బూత్ లో ఎవరినైనా ఇన్ఛార్జ్ గా పెట్టినారో వాళ్ళు కరెక్ట్ గా మనం చేసిన పనులు వాళ్ళకి తెలియజేస్తారు. ప్రజలకు అవగాహన లేదు, వాళ్ళు ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచన పనులు వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏం చేయాల్సిందంటే మన ప్రభుత్వం మనం ఏం చేస్తారు అది వాళ్ళకి తెలియజేసి బూత్ లో పెట్టిన వాళ్ళ ఇన్ఛార్జ్లు వెళ్ళి వాళ్ళకి 10 మందికి చెప్పి దాని అవగాహన తీసుకొస్తే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ నిరంతరంగా ఉంటుంది, ఓడిపోదు. ఇదే అండి. కాబట్టి బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరు కార్యకర్తలు పనిచేస్తే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటారు.